హాయ్ స్పేస్ లవర్స్, రాత్రిపూట ఆకాశాన్ని చూసినప్పుడు సుదూరంలో మనకు మెరిసే నక్షత్రాలు, అందమైన గెలాక్సీలు కనిపిస్తాయి. కానీ మన కంటికి అసలు కనిపించని కాంతిని కూడా తనలో కలిపేసుకునే ఒక భయంకరమైన దెయ్యం గెలాక్సీ అంతరిక్షంలో దాగి ఉందని మీకు తెలుసా? నాసాకి చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఇటీవల CDG-2 అనే ఒక అద్భుతమైన గోస్ట్ గెలాక్సీని కనుగొంది. విశేషం ఏమిటంటే ఇందులో 99% మనం చూడలేని డార్క్ మ్యాటర్ మాత్రమే ఉంది. అక్షరాల 300 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ అదృశ్య లోకం అసలు రహస్యం ఏంటి? ఇది మన భూమికి ముప్ప? ఈ కాస్మిక్ ఫీచర్లో అంతరిక్షం దాచుకున్న ఆ నల్లటి నిజాన్ని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, అంతరిక్షంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉంటాయి, కానీ ఈ CDG-2 మాత్రం చాలా ప్రత్యేకం. దీన్ని గోస్ట్ గెలాక్సీ అని ఎందుకంటారో తెలుసా? ఇది చాలా పలచగా అస్పష్టంగా ఉండటం వల్ల సాధారణ టెలిస్కోపులకు అసలు చిక్కదు. హబుల్ స్పేస్ టెలిస్కోప్ తన అత్యాధునిక సెన్సార్లతో వెతుకుతుండగా ఒకచోట 4 నక్షత్రాల గుంపులు చాలా దగ్గరగా ఉండటం గమనించింది. సాధారణంగా ఇవి ఒక గెలాక్సీ మధ్యలో ఉంటాయి, కానీ అక్కడ గెలాక్సీయే కనిపించడం లేదు. తీరా లోతుగా పరిశీలిస్తే అక్కడ కాంతిని అసలు విడుదల చేయని ఒక భారీ గెలాక్సీ ఉంది. అది కేవలం డార్క్ మ్యాటర్తోనే తయారైందని నాసా గుర్తించింది. మనకు తెలిసిన విజ్ఞానం ప్రకారం గెలాక్సీ అంటే నక్షత్రాలు, వాయువులు, దుమ్ము ఉండాలి. కానీ ఈ CDG-2లో 99% కేవలం డార్క్ మ్యాటర్ మాత్రమే ఉంది. అసలు డార్క్ మ్యాటర్ అంటే ఏంటో తెలుసా? ఇది కాంతిని పరావర్తనం చేయదు, కాంతిని పీల్చుకోదు. దీన్ని మనం నేరుగా చూడలేం. కేవలం దాని గురుత్వాకర్షణ శక్తి వల్ల మాత్రమే ఇది ఉంటుందని తెలుసుకోగలం. అంటే ఒక అదృశ్య రాక్షసుడిలా ఇది అంతరిక్షంలో తిరుగుతుందన్నమాట. విశ్వంలో మనం చూస్తున్న నక్షత్రాలు, గ్రహాలు కేవలం 5% మాత్రమే. మిగిలిన 95%కి పైగా ఇలాంటి డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీయే ఉన్నాయి. ఈ గోస్ట్ గెలాక్సీ ఆ మిస్టరీని ఛేదించడానికి ఒక తాళం చెవి లాంటిది. ఈ CDG-2 గెలాక్సీ మన నుండి సుమారు 300 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే అక్కడి నుండి కాంతి బయలుదేరి మనకు చేరడానికి 30 కోట్ల ఏళ్లు పడుతుంది. ఇక్కడ వింత ఏంటంటే ఎంత దూరాన ఉన్న ఈ అస్పష్టమైన గెలాక్సీని కనుగొనడం వల్ల అంతరిక్ష లోతుల్లో దాగి ఉన్న ఆల్ట్రా డీమ్ గెలాక్సీలను వెతకడానికి శాస్త్రవేత్తలకు ఒక కొత్త దారి దొరికింది. ఒకప్పుడు ఈ గెలాక్సీలో కూడా నక్షత్రాలు ఉండేవని, కానీ ఏదో తెలియని కారణాల వల్ల ఏదో కాలక్రమేణా నక్షత్రాలన్నీ మాయమైపోయి కేవలం ఈ చీకటి శక్తి మాత్రమే మిగిలిపోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరి ఈ గోస్ట్ గెలాక్సీల పరిశోధన మనకు ఎందుకు ముఖ్యం? ఎందుకంటే గెలాక్సీలు ఎలా పుట్టాయి, ఎలా అంతమైపోతాయో ఇవి మనకు చెబుతాయి. ఒకవేళ డార్క్ మ్యాటర్ అనేది లేకపోతే మన గెలాక్సీలు ఎక్కడికక్కడ విడిపోయి చల్లా చెదురైపోయేవి. ఈ అదృశ్య శక్తియే గెలాక్సీలను కలిపి ఉంచుతుంది. హబుల్ సైట్ ప్రకారం ఇలాంటి అదృశ్య గెలాక్సీలు విశ్వంలో లక్షల సంఖ్యలో ఉండవచ్చని, ఇవి మనకు తెలియకుండానే అంతరిక్షంలో నెమ్మదిగా కదులుతున్నాయని అంచనా. అంటే మన పాలపుంత చుట్టూ కూడా ఇలాంటి గోస్ట్ గెలాక్సీలు ఉండే అవకాశం ఉందని అర్థమవుతోంది. నాసా ఇప్పుడు ఈ CDG-2ని మరింత లోతుగా అధ్యయనం చేస్తుంది. ఒకవేళ డార్క్ మ్యాటర్ లోపల ఏవైనా గ్రహాలు ఉంటే అవి కూడా మనకు కనిపించవు. అంటే అక్కడ ఏదైనా చీకటి నాగరికత లేదా ఎలియన్స్ ఉండవచ్చా? కాంతి లేని ఆ లోకంలో జీవం ఉంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలు మన ఊహకు కూడా అందవు. ఒకప్పుడు మనం అంతరిక్షాన్ని కేవలం టెలిస్కోపుల్లో కనిపించే కాంతి ద్వారానే అర్థం చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో కంటికి కనిపించిన రేడియో తరంగాలు, ఎక్స్రేల ద్వారా కూడా విశ్వ అంచుల్ని చదువుతున్నాం. అయితే ఈ గోస్ట్ గెలాక్సీ మాత్రం మనకు ఇంకా తెలియని ఏదో అద్భుతమైన సత్యం ఉందని హెచ్చరిస్తోంది. మనిషి మేధస్సుకు అందని చీకటి లోతుల్లో అన్వేషణ ఇప్పుడే మొదలైంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ గోస్ట్ గెలాక్సీ కథ వింటేనే మనకు అంతరిక్షం ఎంత భయంకరంగా అర్థమవుతుందో కదా. మరి మీరేమనుకుంటున్నారు? చీకటితో నిండిన ఆ లోకంలో ఏముండవచ్చు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ స్పేస్ మిస్టరీల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.